నెక్స్ట్ అందరికీ శుభ సాయంత్రం. మనం పుడితే తల్లి సంతోషపడాలి, మనం పెరిగితే తండ్రి గౌరవపడాలి, మనం బ్రతికితే సమాజం ఇష్టపడాలి, మనం చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. మిత్రులారా, అలా బ్రతకాలి. మనం నీ పుట్టుకకి పర్పస్ ఏంటి? నువ్వు ఎందుకోసం మానవ జన్మ తీసుకున్నావు? ఒక్కసారి ఆలోచించుకో. నిన్ను నువ్వు మార్చుకో. నీ వ్యక్తిత్వం ఏంటి? చరిత్రను చదవడం కాదు మిత్రమా, చరిత్రలో నీకంటూ ఒక పేజీ ఉండాలి. నువ్వు లీడర్ గా ఎదుగుతావా, లేబర్ గా పనిచేస్తావా? అవునా కదా? థాట్స్ బికమ్ యాక్షన్, యాక్షన్ బికమ్ హ్యాబిట్స్, హ్యాబిట్స్ క్రియేట్స్ యువర్ క్యారెక్టర్, క్యారెక్టర్ క్రియేట్స్ యువర్ డెస్టినీ. ఎస్ ఆర్ నో? నీ ఆలోచనలే థాట్స్ బికమ్ యాక్షన్, క్రియారూపంలో బయటకు రావాలి. యాక్షన్ క్రియేట్స్ యువర్ క్యారెక్టర్. నీ వ్యక్తిత్వం మారాలి. నీ వ్యక్తిత్వం మారితే నీ తలరాతను నువ్వే మార్చుకోగలవు. అవునా కదా? సో ఈ రోజు మనం పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం నైపుణ్య శిక్షణకి చాలా మంది ఇష్టంతో వచ్చారు, కొంతమంది బలవంతంగా వచ్చినప్పుడు వాళ్ళ బ్రతుకు మార్చుకోవడానికి వచ్చారని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్ అందరికి. ఇలాంటి కార్యక్రమాలు మా ఏరియా కూడా జరగాలని మన ప్రతి సుబ్బారావు సార్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎల్లప్పుడూ సార్కి సపోర్ట్ గా పనిచేస్తున్నాను. మీ అందరి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చిన్న స్టోరీ చెప్పదలుచుకున్నాను. ఇస్తరాకు ఫ్రెండ్స్, ఒక ఇస్తరాకు మనం భోజనం చేసేటప్పుడు ఎంత క్లీన్ గా చేసుకుంటాం. నీటితో కడిగి చట్నీ, పప్పు, అప్పడాలు, అన్నం, సాంబార్ నీట్ గా తినేస్తాం. తిన్న తర్వాత ఏం చేస్తాం? ఇస్తరాకుని తీసి పక్కన చెత్త బుట్టలో పడేస్తాం. ఒక్క ఇస్తరాకు తను చెత్త బుట్టలో చేరక ముందే ఇంకొకరు ఆకలి తీర్చింది. నువ్వు చనిపోయే లోపు నువ్వు సమాజానికి ఎంతమంది ఉపయోగపడ్డావు అనే నీతిని నువ్వు తీసుకోవాలి ఫ్రెండ్స్. అవునా కాదా? నువ్వు ఎంతమందికి ఉపయోగపడ్డావు? ఇస్తరాకు నుంచి కూడా మనం ఒక గొప్ప నీతిని తెలుసుకోవచ్చు. మనం జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఈ పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస నిపుణం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మన జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంతో ఉండాలంటే మన భావోద్వేగాలు, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ, బాధపడకుండా, బెంగపడకుండా, ప్రాబ్లమ్స్ ముందుకు చేసుకుంటూ మనం జీవించడానికి ఈ వ్యక్తిత్వ వికాస నైపుణ్యం స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. అవునా కాదా? ఇంకో రెండో స్టోరీ చెప్తాను చిన్నది. ఒక తండ్రి ఒక కొడుకు ఉండేవాడు. కొడుకేమో స్కూల్లో చాలా టాపర్, నెంబర్ 1 అనమాట. జాబ్ వచ్చింది, క్యాంపస్ సెలక్షన్ సెలెక్ట్ అయ్యాడు, హైదరాబాద్ పంపించాలి. ట్రైన్ లో ఏసీ కంపార్ట్మెంట్ బుక్ అయిపోయింది. సో ట్రైన్ లో వెళ్ళాడు. ఆకతాయిలు ఉంటారు కదా, ఏడిపిస్తూ ఉంటారు అనమాట. బ్యాగ్ లో ఏముంది కామెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక నాన్న చిన్న లెటర్ ఇచ్చాడు జోబులో, నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ లెటర్ చదువు అని. ఆకతాయిలు ఏడిపిస్తూ ఉంటారు కదా, ఆ లెటర్ తీసి చదివాడు అనమాట. ఎవరు లేరు, ఈ అబ్బాయి కాకుంటున్నారు అక్కడ. ఆ లెటర్ లో ఏముంది? వెనకాల కంపార్ట్మెంట్ లో నేనున్నా నా నాని రాసి ఉంది అనమాట. ఈ చిన్న క్రియేటివ్ థింకింగ్ వాళ్ళ నాన్న ఆలోచన వలన ఆ అబ్బాయి సేఫ్ గా అడ్వైట్ చేరి హ్యాపీగా ఉద్యోగం చేసుకున్నాడు. ఇలాంటి ఎన్నో స్కిల్స్ మన గురువు ద్వారా మనం అందరం తెలుసుకున్నాం. అవునా కదా? ఒక చిన్న టాస్క్ మీ అందరికి. ఎవరు నొక్కరండి? అయిపోయిందా? రైట్. నేను చెప్పండి అందరూ ఒక్కసారి. నా మైండ్ నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా బాడీ నేను వాడితే, నా టైం నేను వాడితే నేను అనుకున్నది సాధిస్తాను. సాధిస్తానా లేదా? నా మైండ్ నేను వాడకపోతే, నా బాడీ నేను వాడకపోతే, నా టైం నేను వాడకపోతే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? నువ్వు గోల్ పెట్టుకో, గోల్ కోసం పనిచేస్తావు. గోల్ పెట్టుకోలేదా, గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మన స్టేట్ ఆర్గనైజర్ అందరికి, ముందు వెనక పనిచేస్తున్న బ్యాక్ బోన్ మన పిచ్చయ్య గారికి అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.